పలకరించుకోవడానికి పోయారు. అదే అంతా మీకు మళ్ళీనే ఉంటారా? అదే. I won't come. Please, think it again. I have thought enough. I don't like your attitude. I don't like your double game. You are mistaken. I am not. Please, think soberly. What is wrong in going there? Everything. First of all, I don't like to see their faces. ఏమిటండి? అదే వాళ్ళకి మన ముఖముఖాలు బాగోలేవట. ఎట్లా బాగుంటాయిలే. అల్లుడు రారా. వస్తున్నా. అల్లుడు పంతుల దగ్గర సంగీతం చెప్పుకోవద్దు. మాని ఎంత మానేయాలి? పంతులు గారు నాకు బాగా నేర్చుతారు. నువ్వు చిన్నదాని, నీకు తెలియదు. నా మాట విని పంతులమ్మ దగ్గర నేర్చు. ఆరాకాశ్ దగ్గర నన్ను చూస్తేనే దాని కోపం. అట్లా అనకు. పంతులమ్మ చాలా మంచిది. పంతులే ఒకటి మోసగాడు. కావాలంటే నేను పంతులమ్మని తీసుకొచ్చి చెప్పిస్తాగా. నాకొద్దు. చాలా మంచిది కాదు, పంతులు గారే మంచోరు. దేవయ్య నువ్వు చెప్పు, పంతులు మంచివాడా పంతులం మంచిదా? ఇద్దరూ మంచివారేనండి. అలా కాదు, ఇప్పుడు చెప్పు. 100కి 10 పాళ్ళు పంతులమ్మే మంచిది. రైట్. నువ్వు డబ్బు చెప్పిస్తావా? ముందు చెప్తా. ఇప్పుడు చెప్పు. 100కి 20 పాళ్ళు పంతులు గారే మంచివారు. ఇప్పుడు చెప్పు. 100కి 30 పాళ్ళు పంతులమ్మే. ఇప్పుడు చెప్పు. 100కి 50 పాళ్ళు పంతులు గారే. ఇక చెప్పు. అబ్బా, 100కి 100 పాళ్ళు పంతులమ్మే. అదిగో వారే వచ్చారు. ముందు నీ పని చెప్తా. చూడండి పంతులు గారు, వీడు మంచివారు కాదు, పంతులమ్మే మంచిదని చెబుతున్నాడు. వాడు ఎప్పుడు పంతులమ్మ పక్షమే. ఓవా, ఇంట్లో మీ అమ్మగారు అక్కడే ఉన్నారు. రండి పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. కాఫీ తీసుకురా. అబ్బాయి వద్దులేండి, నేను మీతో విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. చూస్తూనే ఉన్నారుగా? చూస్తూనే ఉన్నాను. చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగాలేదు. చాలా ముదిరిపోయింది. అయితే నన్నేం చేయమంటారు? మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చూసుకోండి. అయ్యో, జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి, నా చేతైతే చేస్తాను. మీరు మా సీతకు సంగీతం చెప్పాలి. నా దగ్గర వద్దని కదా ఆయన దగ్గర నేర్చుకుంటుంది. అవుననుకోండి, అట్లానే ఊరుకుంటామా? ఏదో ఉపాయం చూడాలి కదా. మీరెందుకు చెప్పకూడదు? నేనా? నాకు రాదే. రాకపోతే నేర్చుకోండి, నేర్చుతాను. నా దగ్గర నేర్చుకుని చేతికి చెప్పండి. అబ్బాయి నాకెందుకు రండి. పర్వాలేదు, నేర్చుకోండి. వద్దండి, నాకు వద్దండి. పర్వాలేదు. సారీ సరి మా సారీ సరి మారి సాసా బాగాలేదు. అవును, చాలా మంది ఫస్ట్ పర్వాలేదు, కష్టపడింది ఎదురా నేర్చుకుంటుంది. ఇందులో మీ సలహా అక్కర్లేదు, దయచేసి. చూడండి, ఆ పాపాలు తీసేసి సంగీతం అట్లాగే. నీకు మీరే మాకు మేమే, నీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస నస నస, ఎందుకీ వస. ఎందుకు భయపడతారు? ఇటు తిరగండి. నీకు మీరే మాకు మేమే, నీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస బుస రుస, ఎందుకీ బుస బుస. మీరు ఎందుకు చూస్తారు? చూడటం కూడా తప్పేనా? అడ్డం
మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే ఎందుకీరు సరుస బుస బుస ఎందుకీరు బుస బుస రండి వదలండి కూర్చోండి పర్వాలేదు కూర్చోండి కూర్చోండి పర్వాలేదు నేను పట్నం వాళ్ళు మాకు పట్టింపు వెళ్ళేది మీకు లేదనుకోండి మాకు ఏమండి ఇదిగోండి రేపు రండి కొత్త పాట చెప్తాను ఇక్కడే నేను రాను మీకు భయం అయితే నేనే వస్తాను అక్కడ ఎందుకులేండి పర్వాలేదు నీకెందుకు ఇంత అసూయ? నాకా వారు నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను ఇంటికి వెళ్తానండి. నేను కబురు చేశానులే అమ్మా, నువ్వు రావాలి. ఈవేళ నువ్వు ఇక్కడే నిద్ర చెయ్యాలి. నువ్వు పడుకో అమ్మా. ఎవరు ఎవరు మనిషి ఉంటే ప్రాణాలు తెస్తా. దొంగనే ఏంటి దొంగనే ఈ నగలో బయట గడవేస్తుంది. ఏమ్మా తలుపు తీయండి. నాకు తెలుసురా ఇదంతా. వెళ్ళాలేదాకా తలుపు తీయను. చెప్పు, ఇక్కడ దొంగ చంపుతానంటున్నాడు అని చెప్పు. ఇక్కడ దొంగున్నాడు, చంపుతానంటున్నాడు. తలుపు తీయండి. అల్లుడు దొంగ వేషం కూడా వేసాడు. అల్లుడు అమ్మాయి దగ్గర పిచ్చి వేషాలు ఏమి వేయద్దు. చెప్తున్నాను. ఏమిటలా చూస్తావు? ఎంత మోసం! నన్ను మోసం చేస్తారా? చూడండి, ఇదంతా వాళ్ళు కావాలని చేశారు. నేనేదో దొంగెత్తేసి పారిపోదామని చూశాను. లాభం లేదు. మనకి దాఖలు పరిచయం. మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మెరగిన ప్రయాణికులు అనుకుంటాం. మద్రాసులో బండికి బెదవాడిపోతున్నామని భావించాను. అదే భావంతో మీరు మనసు మీద పడదు. నేను అదే భావంతో ఇక్కడ కూర్చుంటాను. తెల్లారగానే రైలు దిగి అవడదామని వాళ్ళు వెళ్ళిపోతాం. చెప్పడం అయిందా? ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు. అయితే తెల్లార దాకా ఎందుకు? ఇప్పుడే నడవండి. మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకుంది నాకు తెలుసు. తెలుసు కదా, మరి ఎట్లా పోవడం? తెల్లగానే పండి. అదంతా నాకు తెలియదు. ముందు పోవాల్సిందే. ఎలా పోవడం? వేరే మార్గం కూడా లేదే. కొన్ని దూకుదామంటే చాలా ఎత్తుగా ఉంది. ఎలా దూకమంటారు? అయితే ఇంకో దారి చూపిస్తారండి. పారిపోయాడు. పైనుంచి దూకే అంత గడుగాయమ్మా. నువ్వు ఏడవక తల్లి, వెళ్ళిపో. ఇంతకు ఏం జరిగింది ఏమిటి? ఏమీ లేదులేండి. ముందు నన్నింటికి పంపించండి. అంతే పదమ్మా.